ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘననామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. వేకువజామున బెరయ సందేశం ఒక వచనం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాం. తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకు ఓ చిన్న మంద, దయగల నీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకు ఓ చిన్న మంద. ఈనాటి వాక్యము చదువుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఇది సంపూర్ణమైనటువంటి వాక్యము. మనం చదువుకున్నట్లయితే 9-10 వచనాలు కలిసి యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగం అంతయు యూదా గురించిన మాటలు దేవుడు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వము 586లో యూదాను బబులోను చెర నుండి దేవుడు రక్షించాడు. యూదా ప్రజలు బబులోను సామ్రాజ్యం అంతటా బానిసలుగా చెదిరిపోయారు. వారిని తిరిగి స్వస్థలానికి తీసుకొని వచ్చి పునరుద్ధరించిన తర్వాత వారికి సర్వ సమృద్ధిని దయచేసినట్లుగా మనం గమనిస్తాం. దేవుడు వారిని సమకూర్చిన విధము, ఆయన శక్తి సామర్థ్యాలని మనం గమనించినట్లయితే ఆయన బల శౌర్యములు, ఆయన దక్షిణాస్తము తోడురాగా ప్రజలందరూ తిరిగి స్వతంత్రులైనారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వేకువజామున మన దేవుని శక్తి సామర్థ్యాలను మరణం చేసుకున్నాం. మనలను కూడా మన దేవుడు కాపాడే సమర్థుడు గనుక భయపడక ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను ఘనపరిచే వారంగా, ఆయన స్వకీయ జనంగా సాగిపోదాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు అనేక వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ వేకుజామున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన బలపరిచే వాక్యాన్ని బట్టి వందనాలు. ఇశ్రాయేల్ ప్రజలను బబులోను చెర నుంచి ప్రభువా నీవు ఎంత చక్కగా వారిని చేర్చావో, తీసుకొని వచ్చావో ఆ వాక్యాలు మేము విన్నాము ప్రభువా, నమ్ముతున్నాము నాయన. ఆనాటి దేవుడవు ఈనాడు కూడా ఉన్నావు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, మేము కూడా మా పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నీ మీద విశ్వాసం కలిగి నిన్ను ప్రార్థించి నీకు మొరపెట్టి మా ఇడుముల నుంచి, మా కష్టాల నుంచి, మా ఈతి బాధల నుంచి మేము విడుదల పొందడానికి నీ కృప అనుగ్రహించి నడిపించి నీ దక్షిణాస్తం చేత మమ్మల్ని సంతృప్తిపరిచి నీ కొరకు నిలబెట్టుకోమని, నీ సాక్షి బిడ్డలుగా ఈ లోకంలో సాగిపోవడానికి సహాయపడమని ఈ వేకువజామున మా ప్రార్థన మీరు విన్నందుకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నీ ప్రియ బిడ్డలందరినీ, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరిచి నీ కొరకు నిలబెట్టుకొని వారిని కాపాడి సంరక్షించి భద్రపరచుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.